ఈ ఉగాదికి 1060 ప్లస్తో కూడినటువంటి జాబ్ క్యాలెండర్ ఏపీ గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసింది. మరి ఇందులో పోస్ట్ ఉందా లేదా, ఏసీ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు, పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టుల సంఖ్య ఎంత, స్ట్రాటజీ ఎలా ఉండాలి, గ్రూప్ 1 గ్రూప్ 2కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మొత్తం ఈ వీడియోలో డిస్కస్ చేశాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడు. జాబ్ క్యాలెండర్ ఈజ్ ఈక్వల్ టు అఫీషియల్ షెడ్యూల్ బై ఏపీ గవర్నమెంట్ షోయింగ్ విచ్ పోస్ట్, హౌ మెనీ అండ్ వెన్ దే ఆర్ గోయింగ్ టు రిక్రూట్. ప్రతి ఏడాది ఉగాదికి ఇలా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఇలా ఈరోజు జాబ్ క్యాలెండర్ని 1060 ప్లస్ పోస్టులతో రిలీజ్ చేసింది. మరి ఇందులో పోస్టుల సంఖ్యను మనం గమనిస్తే గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అన్ని పోస్టుల వివరాలు ఈ ఆర్టికల్లో పబ్లిష్ చేశారు. ఈనాడు అండ్ ఆంధ్రజ్యోతి ఈ 2 ఆర్టికల్స్ చదివితే కనుక మనకు పూర్తి క్లారిటీ అనేది వస్తుంది. అందులోకి వెళ్దాం. పోస్టులతో జాబ్ క్యాలెండరు. ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఉగాది రోజున ప్రకటించే జాబ్ క్యాలెండర్పై ఆర్థిక శాఖ కసరత్తు పూర్తి చేసింది. వివిధ శాఖల్లో 3 ఏళ్ల ప్రాధాన్య క్రమంలో భర్తీ చేయాల్సిన 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. సచివాలయంలో శుక్రవారం అన్ని విభాగాల అధిపతులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు నిర్ణయించింది. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ కలిపి 3,000, విశ్వవిద్యాలయాల్లో 1,500 ఆచార్య పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. ఎస్ఐ, కానిస్టేబుల్ కలిపి 3,000, ఏఈలు 500, సంక్షేమ వసతి గృహాల వార్డెన్లు 200, అటవీ శాఖ పోస్టులు 100, స్టాటిస్టిక్స్ అధికారి పోస్టులు 200, గ్రూప్ 1 100, గ్రూప్ 2లో 500 పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించిన తర్వాత ఏ శాఖలో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారని దానిపైన స్పష్టత రానుంది. ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఉగాది రోజున ప్రకటించే జాబ్ క్యాలెండర్పై ఆర్థిక శాఖ కసరత్తు పూర్తి చేసింది. వివిధ శాఖల్లో 3 ఏళ్లలో ప్రాధాన్య క్రమంలో భర్తీ చేయాల్సిన 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. సచివాలయంలో శుక్రవారం అన్ని విభాగాల అధిపతులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు నిర్ణయించింది. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ కలిపి 3,000, విశ్వవిద్యాలయాల్లో 1,500 సహాయ ఆచార్య పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. ఎస్ఐ, కానిస్టేబుళ్లు కలిపి 3,000, ఏఈలు 500, సంక్షేమ వసతి గృహాల వార్డెన్లు 200, అటవీ శాఖ పోస్టులు 100, స్టాటిస్టిక్స్ అధికారి పోస్టులు 200, గ్రూప్ 1 100, గ్రూప్ 2లో 500 పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించిన తర్వాత ఏ శాఖలో ఎన్ని భర్తీ చేస్తారనేది స్పష్టత రానుంది. 10,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్. కొత్త సంవత్సరాది రోజున విడుదల. 3,000కు పైగా టీచర్ల పోస్టులతో డిఎస్సి, యూనివర్సిటీలో 1,500 పోస్టులు, ఆర్థిక శాఖ పరిశీలనలో ఇతర పోస్టులు. జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించబోయేది మొదటి జాబ్ క్యాలెండర్. గత వైసీపీ ప్రభుత్వం ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చి ఒక్కదాన్నే విడుదల చేసింది. కానీ ఆ పోస్టులను కూడా భర్తీ చేయలేదు. ఫలితంగా కూటమి ప్రభుత్వంపై నిరుద్యోగులు నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో గతేడాది మెగా డిఎస్సి ప్రకటించి 16,000 పోస్టులను భర్తీ చేశారు. 6,100 పోలీస్ పోస్టులు భర్తీ చేశారు. ఉగాది రోజున ప్రకటించే జాబ్ క్యాలెండర్లో మరికొన్ని టీచర్ పోస్టులతో సహా 10,000కి పైగా భర్తీ చేయనున్నారు. అమరావతి. నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుక అందించింది. 60 విభాగాల్లో 10,000 పోస్టులతో భర్తీకి జాబ్ క్యాలెండర్ కొత్త సంవత్సరం రోజున ప్రకటించనుంది. ఆర్థిక శాఖ ఆమోదం తర్వాత ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆయా శాఖల్లో ఖాళీగా భర్తీలు అయ్యే అధికారులతో శుక్రవారం ఆర్థిక శాఖ సమావేశం నిర్వహించింది. కొన్ని పోస్టులకు ఇప్పటికే ఆమోదం లభించక మరికొన్ని ఆ శాఖ పరిశీలనలో ఉన్నాయి. 2-3 రోజుల్లో మొత్తం ఎన్ని పోస్టులు జాబ్ క్యాలెండర్లు ఉంటాయనే దాని మీద స్పష్టత వస్తుంది. ఇప్పటి వరకు ఆర్థిక శాఖ ఆమోదం లభించిన పోస్టుల్లో 470 గ్రూప్ 2 పోస్టులు, 101 గ్రూప్ 1 పోస్టులు భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించింది. గతేడాది మెగా డిఎస్సి నిర్వహించి 16,000 పోస్టులు భర్తీ చేసే అవకాశం ప్రభుత్వానికి వచ్చింది. మరో 3,000కు పైగా పోస్టులను భర్తీ చేసి జాబ్ క్యాలెండర్లో ప్రకటించనుంది. యూనివర్సిటీల్లో సుదీర్ఘకాలం నుంచి పెండింగ్లో ఉన్న బోధనా సిబ్బంది పోస్టుల్లో తొలుత
1500 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. యూనివర్సిటీల్లో 3000కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పలు న్యాయ వివాదాల్లో చాలా కాలం నుంచి ఈ పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. గత ప్రభుత్వం భర్తీకి హడావుడిగా ప్రక్రియ ప్రారంభించినా రోస్టర్ తప్పిదాలతో మధ్యలోనే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో న్యాయ వివాదాలు పరిష్కరించి తొలుత 1500 పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఇక నుంచి ఏటా డిఎస్సి వేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ పోస్టులను కూడా జాబ్ క్యాలెండర్లో తీసుకొచ్చింది. సచివాలయంలోకి సాధారణ పరిపాలన శాఖ, ఇతర శాఖ గ్రూప్ 2 పోస్టులు భర్తీ చేయనున్నారు. కాగా గత ప్రభుత్వంలో జారీ చేసిన గ్రూప్ 1, గ్రూప్ 2 ఫలితాలను ఏపీపీఎస్సీ ఇటీవలే ప్రకటించింది. 82 గ్రూప్ 1, 891 గ్రూప్ 2 పోస్టులకు భర్తీ చేసింది. కాగా ఈ నోటిఫికేషన్లో మిగిలిపోయిన పోస్టులను క్యారీ ఫార్వర్డ్ కింద జాబ్ క్యాలెండర్లో ప్రకటిస్తుంది. అలాగే వివిధ శాఖల్లో భర్తీ చేపట్టించిన పోస్టుల క్యాలెండర్ను చూపించనుంది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 1000 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంతకీ మీరు ఏ డిపార్ట్మెంట్ ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ చేసి చెప్పండి. ప్రతి కామెంట్ నేను చదువుతాను. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షేర్ దిస్ వీడియో. యు నో సమ్వన్ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ ఏపీ జాబ్స్. ఇట్ కుడ్ బి చేంజ్ దేర్ లైఫ్. టాప్ 10 మిస్టేక్స్ డిఎస్సిలో ఈ వీడియో చూడండి. థ్యాంక్ యూ.